హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు జరీనా ఫుడ్ కోర్ట్. ఈరోజు మనం చేయబోయే రెసిపీ చికెన్ ఫ్రై. ఎప్పుడు చేసే విధంగా కాకుండా నేను చెప్పే విధంగా ట్రై చేయండి ఫ్రెండ్స్. సూపర్గా ఉంటుంది చికెన్ ఫ్రై. మీలో ఎంతమందికి చికెన్ ఫ్రై ఇష్టమో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. పదండి ఇంకా లేట్ చేయకుండా ప్రాసెస్ని మొదలు పెడదాం. ముందుగా స్టవ్ వెలిగించి ఒక ప్యాన్ పెట్టుకొని శుభ్రంగా కడుగు పెట్టుకున్న 1/2 kg చికెన్ అయితే యాడ్ చేయాలి. నేనైతే ఇక్కడ 1/2 kg చికెన్ అయితే తీసుకున్నాను. ఇప్పుడు ఒక 1/2 స్పూన్ పసుపు యాడ్ చేయాలి. తర్వాత కొంచెం సాల్ట్, మనకి ఇది చికెన్ రోస్ట్ కాబట్టి మనం చికెన్ అనేది ముందుగా బాయిల్ చేసి పెట్టుకోవాలి. ఇలా మొత్తం ఒకసారి బాగా కలపాలి. చికెన్కి ఉప్పు పసుపు బాగా కలిసేలాగా. మనకి చికెన్లో వాటర్ రిలీజ్ అయ్యాయి కాబట్టి వాటర్ చూసుకొని యాడ్ చేసుకోవాలి. చికెన్లో మీకు వాటర్ ఎక్కువ ఉంటే వాటర్ వేయాల్సిన అవసరం లేదు. నాకు వాటర్ కొంచెం తక్కువగా ఉంది కాబట్టి నేను 1 కప్ వాటర్ అయితే యాడ్ చేస్తున్నాను. యాడ్ చేసి వాటర్ అంతా అబ్జర్వ్ అయిపోయింది కదా. ఇప్పుడు చికెన్ ఉడికిందో లేదో చూద్దాం. చికెన్ కూడా మనకి మెత్తగా అయితే ఉడికిపోయింది. ఈ స్టేజ్లో ఉన్నప్పుడు మనం స్టవ్ అనేది ఆఫ్ చేసేయాలి. వాటర్ ఉంటే మనము వాటర్ లేకుండా చికెన్ అనేది తీసుకోవాలి. వాటర్ అయితే అసలు ఉండకూడదు. ముందుగా స్టవ్ వెలిగించి వేరొక ప్యాన్ తీసుకొని 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ అయితే యాడ్ చేసుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత ముందుగా మనము బాయిల్ చేసి పెట్టుకున్నాం కదా చికెన్ని, వాటర్ ఏమి లేకుండా ఇలాగా చికెన్ మొత్తము యాడ్ చేసుకోవాలి. డ్రై రోస్ట్ కాబట్టి మనకి ముందుగా అయితే బాయిల్ చేసి పెట్టుకోవాలి. బాగా ఫ్రై చేసుకో. మనకి రోస్ట్ కాబట్టి ఇలా కలర్ చేంజ్ అయ్యేంత వరకు అయితే మనం బాగా ఫ్రై చేసుకోవాలి. చికెన్ కూడా మనకి కలర్ అనేది బాగా చేంజ్ అయిపోయింది చూసారా. ఇప్పుడు ఇంకొకసేపు ఒక 1 minute ఫ్రై చేసుకోవాలి. ఫ్రై చేసి పెట్టుకున్న తర్వాత ముందుగా కట్ చేసి పెట్టుకున్న 1/2 కప్ ఆనియన్ అయితే నేను యాడ్ చేస్తున్నాను. అది కానీ ఒకసారి బాగా కలుపుకొని ఫ్రై చేయాలి. ఆనియన్స్ అనేవి దీంట్లోనే బాగా మనకి ఫ్రై అయిపోతాయి. కొంచెం ఫ్రై అయిపోయిన తర్వాత 1/3 కప్ టమాటోని అయితే యాడ్ చేస్తున్నాం. ఇలాగా సన్నగా కట్ చేసుకొని అది కానీ బాగా కొంచెం మెత్తగా అయ్యేంత వరకు అయితే బాగా ఫ్రై చేసుకోవాలి. ఆనియన్స్ టమాటా బాగా మన దీంట్లోనే బాగా ఫ్రై అయిపోతాయి. చూసారు అన్నీ ఇవి మెత్తగా ఫ్రై అయిపోయాయి కదా. ఇప్పుడు 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి బాగా పచ్చి వాసన పోయేంత వరకు అయితే మనం బాగా ఫ్రై చేసుకోవాలి. మనకి ఇది గ్రేవీ కాదు కాబట్టి డ్రై రోస్ట్ కాబట్టి నేను అందుకని మనకి అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చి వాసన పోయిన తర్వాత 3/4 స్పూన్ రెడ్ చిల్లీ పౌడర్ అయితే నేను యాడ్ చేస్తున్నాను. లేదు మీకు ఇంకొంచెం స్పైసీనెస్ కావాలంటే 1 టేబుల్ స్పూన్ అయినా యాడ్ చేసుకోవచ్చు. అంతా ఒకసారి బాగా ఆల్రెడీ పసుపు వేసేస్తున్నాం కాబట్టి ఉప్పు కూడా వేస్తున్నాం కాబట్టి చూసుకొని రుచికి సరిపడినంత ఉప్పు అయితే వేసుకోవచ్చు. ఇప్పుడు 1/2 స్పూన్ చికెన్ మసాలా, 1/2 స్పూన్ గరం మసాలా వేసి ఇవి కూడా ఒకసారి బాగా ఫ్రై చేసుకోవాలి. ఇవన్నీ స్పైసెస్ అన్నీ కొంచెం పచ్చివాసన పోయేంత వరకు అయితే మనం బాగా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఫైనల్గా కొంచెం కొత్తిమీర, కూడా ఒకసారి బాగా కొత్తిమీర కూడా బాగా కలిసేలాగా ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇప్పుడు మనము అంతా కలుపుకున్నాం కదా. ఈ స్టేజ్లో ఉన్నప్పుడే స్టవ్ ఆఫ్ చేసుకొని ఒక సర్వింగ్ బౌల్కి సర్వ్ చేసుకోవడమే. అంతే ఫ్రెండ్స్, వేడిగా చికెన్ డ్రై రోస్ట్ అయితే రెడీ అయిపోయింది. వేడి అన్నంలో కానీ వేసుకొని తింటే సూపర్గా ఉంటుంది. ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. అలాగే బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి.